మన కంపెనీలోనే ఒక షోరూంలో ఉన్న స్టాక్ని ఇంకో షోరూమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో కస్టమర్కి ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది మనకి రిటర్న్ వస్తే ఆ వోచర్ని ఎలా పోస్టింగ్ చేయాలి, కస్టమర్కి ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది మనకి రిటర్న్ వస్తే ఎలా పోస్టింగ్ చేయాలి అనేది లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా రిజెక్షన్స్ ఇన్ అనే వోచర్ ఎంటర్ చేసిన తర్వాతే ఇలా క్రెడిట్ నోట్ అనే వోచర్ పోస్టింగ్ చేయాలి అని చెప్పాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు దీనికి రిలేటెడ్గా ఒక చిన్న ప్రాబ్లం ఎగ్జాంపుల్గా చెప్తానని చెప్పాను. దానికన్నా ముందు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, మనకి కంపెనీ రిలేటెడ్గా షోరూమ్స్ కానీ గూడౌన్స్ కానీ ఉన్నప్పుడు ఒక షోరూంలో ఉన్న స్టాక్ని ఇంకో షోరూమ్కి ట్రాన్స్ఫర్ చేస్తే అది ఎలా పోస్టింగ్ చేయాలి అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పడం నేను మర్చిపోయాను. సో అది ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో దానికి రిలేటెడ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇదిగోండి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ 3 అని పెట్టేసి 5 నెంబర్స్ హెచ్డి కలర్ టీవీస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ షోరూమ్ 1 టు షోరూమ్ 2 అంటే షోరూమ్ 1లో ఉన్న 5 నెంబర్స్ కలర్ టీవీస్ని షోరూమ్ 2కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు గాను దానికి రిలేటెడ్గా మనం ఒక వోచర్ అనేది పోస్టింగ్ చేయాలి. సో దీన్ని స్టాక్ ట్రాన్స్ఫర్ అంటారు. మన కంపెనీలోనే ఒక షోరూంలో ఉన్న స్టాక్ని ఇంకో షోరూమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని స్టాక్ జర్నల్ అనే వోచర్లో చూపించాలి. మనకి స్టాక్ జర్నల్ అనే వోచర్ డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో Alt+F7 ప్రెస్ చేయాలి. Alt+F7 ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో వెంటనే స్టాక్ జర్నల్ అనే వోచర్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అంటున్నాడు. ఐటమ్ నేమ్ వచ్చేసి మనది హెచ్డి కలర్ టీవీస్ అనమాట. సెలెక్ట్ చేయాలి. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే షోరూమ్ 1లో ఎన్ని ఉన్నాయి, షోరూమ్ 2లో ఎన్ని ఉన్నాయో క్లియర్గా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. షోరూమ్ 1లోనేమో 10 నెంబర్స్ ఉన్నాయి, షోరూమ్ 2లో 40 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు షోరూమ్ 1లో ఉన్న 10 నెంబర్స్లో ఒక 5 నెంబర్స్ని షోరూమ్ 2కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ తీసుకోవాలి. ఫ్రమ్ లొకేషన్ వచ్చేసి షోరూమ్ 1 కాబట్టి షోరూమ్ 1 సెలెక్ట్ చేయాలి. షోరూమ్ 1 అడ్రస్ అడుగుతున్నాడు, బ్యాచ్ నెంబర్ విజయవాడ 1. 5 నెంబర్స్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు మనకి పర్చేయస్ రేట్ మీద జరిగిద్ది, ఎందుకంటే రెండు మన షోరూమ్సే కాబట్టి. సో డిఫాల్ట్గా పర్చేయస్ రేట్ 30,000 అని అలా వచ్చేస్తుంది మనకి. 1,50,000. ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోవాలి. హెచ్డి కలర్ టీవీస్ ఎక్కడికి ట్రాన్స్ఫర్, షోరూమ్ 2కి ట్రాన్స్ఫర్. ఇక్కడ షోరూమ్ 2 సెలెక్ట్ చేయాలి. బ్యాచ్ నెంబర్ బిఎన్ నెంబర్ 1 అనే ఇవ్వాలి. 5 నెంబర్స్ డిఫాల్ట్గా పర్చేయస్ రేట్ అదే తీసేసుకుంటుంది. 30,000 వచ్చేసి మనకి పర్చేయస్ రేటు. 30,000 డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి. సో 1,50,000. సో ఇలా ఒక షోరూంలో ఉన్న స్టాక్ని ఇంకో షోరూమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వోచర్ అనేది ఇలా పోస్టింగ్ చేయాలి. మళ్ళొకసారి చెప్తున్నాను, 1 గూడౌన్ నుండి అనదర్ గూడౌన్కి లేదా 1 షోరూమ్ నుండి అనదర్ షోరూమ్కి స్టాక్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే స్టాక్ జర్నల్ అనే వోచర్లో మనం పోస్టింగ్ అనేది చేయాలి. స్టాక్ జర్నల్ అనే వోచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే షార్ట్ కట్ వచ్చేసి ఫంక్షన్కి వచ్చేసి Alt+F7 ప్రెస్ చేయాలి. సో Alt+F7లో మనకి ఇలా స్టాక్ జర్నల్ అనే వోచర్లో స్టాక్ ట్రాన్స్ఫర్ అనే వోచర్ని పోస్టింగ్ చేస్తాం. సో ఇది మనకి స్టాక్ జర్నల్ అనే వోచర్ వల్ల యూజ్ అనమాట, లేదా స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make